మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై పాక్ కోవర్టు ఆపరేషన్ కు సిద్ధమైంది. ఇప్పటికే భారత్ లోకి పాక్ రేంజర్ క్వాజమీర్ చూడబడ్డాడు. మరోవైపు ఇండియా యుద్ధ సన్నద్ధతపై పాక్ లో టెన్షన్ వాతావరణం మొదలైంది. దీంతో ఇండియా వ్యూహాలను తెలుసుకునేందుకు కోవర్ట్ ఆపరేషన్ కు పాక్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజస్థాన్ లోని ఫోర్ట్ అబ్బాస్ వద్ద పాక్ రేంజర్లను సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బార్డర్ దాటిన పాక్ రేంజర్ క్వాజమీర్ ను ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ పై రకరకాల కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇక పాకిస్తాన్ కి ఏమీ చేయలేని పరిస్థితి, అన్ని కూడా చేష్టలు ఊడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పాక్ అండదండలు ఇచ్చే దేశాలు కనిపించట్లేదు. అదేవిధంగా ఆయుధ సంపత్తి అంతంత మాత్రంగానే ఉంది. యుద్ధం అంటూ వస్తే గనక 6 రోజులకు మించి పాకిస్తాన్ నిలబడలేని పరిస్థితి. మరోవైపు పాకిస్తాన్ అంతర్యుద్ధం, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంతర్గత యుద్ధం చేస్తుంది. సో అక్కడ వాటిని బ్యాలెన్స్ చేయలేక ఇక్కడ భారత్ ని మరింత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక పాక్ గత 10 రోజులుగా చూస్తున్నాము ఏ విధంగా కవ్వింపు చర్యలు చేస్తున్నాము. సో ఇప్పుడు ఆ కవ్వింపు చర్యలు పక్కకు పెట్టి అసలు భారత్ లో అంతరంగంగా ఏం జరుగుతుంది ప్లాన్లు తెలుసుకునే క్రమంలో గూఢాచారి వ్యవస్థను ఇప్పుడు ఉపయోగించుకుంటుంది. అయితే భారత్ లో కోవర్ట్ ఆపరేషన్ చేసేందుకు ఒక వ్యక్తి లోనికి ప్రవేశించడం జరిగింది. అయితే అప్పటికప్పుడు బిఎస్ఎఫ్ దళాలు స్పందించడం జరిగింది. అనుమానం వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో ఆయన ఒక కోవర్ట్ గా, అంటే పాకిస్తాన్ కి సమాచారం అందించే వ్యక్తిగా బిఎస్ఎఫ్ దళాలు గుర్తించడం జరిగింది. ఆయనను పోలీసులకు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కోవర్ట్ ఆపరేషన్ సంబంధించి చూసుకుంటే కనుక రాజస్థాన్ లో కూడా ఒక వ్యక్తి కోవర్ట్ ఆపరేషన్ చేస్తూ భారత్ జవాన్లకు దొరికిపోవడం జరిగింది. ఆయన పేరు ఫోర్ట్ అబ్బాస్ గా గుర్తించారు. అదేవిధంగా మరొక అతన్ని కూడా తీసుకోవడం జరిగింది భారత్లోకి. అతన్ని కూడా విచారించగా ఇక్కడ జరుగుతున్న పాక్ సంబంధించి భారత్ ఏమేం చర్యలు చేపడుతుంది అన్న అంశాలన్నింటినీ కూడా పాకిస్తాన్ కు చేరవేసే క్రమంలోనే వాళ్ళు భారత్ లోకి చొరబడే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం చెప్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాలనుకున్న పాక్ కూడా మన జవాన్లు గట్టి బుద్ధి చెప్తున్నారు. మొత్తానికైతే పాక్ కి అసలు నిద్ర లేకుండా చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే క్వాజమీర్ ఉన్నారో తనతో పాటు ఇంకెవరైనా ఉగ్రవాది గనక అరెస్ట్ అయ్యారా? అసలు ఏంటి సంగతి? ఉగ్రవాదులు ఎవరు అరెస్ట్ కాలేదు. ఇదంతా కూడా కోవర్ట్ అంటే పాక్ ఏజెంట్ల కింద భారత్ లో పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దేశానికి సంబంధించి ఎవరో ఒకరు ఏజెంట్లు కానీ కోవర్ట్ పనిచేస్తుంటాం. సో వాళ్ళు కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో అంతర్గతంగా ఏం జరుగుతుంది రహస్యాలను బయట పెట్టే ప్రయత్నంలో భాగంగానే పాకిస్తాన్ వీరిని తాజాగా రంగంలోకి దించినట్లు తెలుస్తుంది. అయితే ఎవరైతే లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారో వాళ్ళందరినైతే ఎప్పటికప్పుడు భద్రతా దళాలు, ఎక్కడైతే సరిహద్దులో ఉన్న భద్రతా దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తం అయి ఉన్నారు. ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా లోనికి పంపించే వదిలే ప్రసక్తి లేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరైనప్పుడు కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళ నుంచి సమాచారం సేకరించున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.